ఇప్పుడు మీరు చూస్తున్నది రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రధాన ముఖద్వారం ఎదురుగా పోలీస్ వారు ఎంతో శ్రమించి యాచకులను లేదా నిరాశ్రయాలను పంపించేశారు. ఇప్పుడు ఈ నిరాశ్రయాల సంఖ్య మళ్ళీ భారీగానే పెరిగింది. అయితే ఇక్కడ వయసులో ఉన్న వాళ్ళు ఉండడం, అంటే 25 నుంచి 35 లోపు ఉన్న యువకులు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. వీళ్ళ దగ్గర బ్యాగులతోనే వచ్చేశారు ఫిక్స్డ్గా. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి? గతంలో సుమారు 30 నుండి 35 మంది క్రిమినల్స్ దొరికిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, నిరాశ్రయుల, యాచకుల ఎవ్వరూ తెలియడం లేదు. సాయంత్రం అయ్యేసరికి అక్కడే ఇక్కడని కాకుండా డైరెక్ట్గా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగానే ఉంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉంటే వీటికి 2-3 రెట్లు ఆనంద్ కళా కేంద్రం దగ్గర ఉంటున్నారు. అక్కడ పాపం నిరాశ్రయులు కదా, ఏం చేస్తారు? అక్కడే భోజనం చేసినట్టు చేసి కాస్త చొక్కేసుకుని అడ్డంగా పడుకుంటున్నారు. ఒక్కోసారి దెబ్బలాట్లు కూడా, కొట్టుకోవడాలు లాంటివి కూడా చిన్న చిన్నగా చేస్తున్నారు. మరి ఇదంతా అధికారులకు ఎందుకు కనిపించడం లేదు? పైగా ఇక్కడ నగరపాలక సంస్థ ప్రధాన ముఖద్వారానికి కూతవేటి దూరంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. ఉన్నతాధికారులు ఎవరు వెళ్ళినా సరే అటే వెళ్ళాలి. ఇక్కడ గుంపులు గుంపులుగా వీళ్ళు యాచకులు ఇలా ఉండడం లేదా నిరాశ్రయులు ఉండడం, అసలు ఏం జరుగుతుంది రాజమండ్రిలో అనేది చాలా పెద్ద చిక్కుముడిగానే వీరికి కనిపిస్తుంది. మరో ప్రక్క ఈ మధ్య మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో బయటకు రావట్లేదు కానీ కార్ల టైర్లు విప్పుకు వెళ్ళిపోతున్నారు. నారాయణపురం, లాలాచెరు, అలా చాలా చోట్ల మన ఛానల్లో కూడా అలా విప్పుకు వెళ్ళిపోయిన వాటికి సంబంధించిన వార్తను ప్రసారం చేయడం కూడా జరిగింది. ఇక్కడ యువకులు ఎందుకు ఉంటున్నారు అనేదే పెద్ద ప్రశ్న. అధికారులు బహుపరాక్, ప్రజలను ఇబ్బంది పడకుండా చూడండి, మీరు ఇబ్బంది పడకండి. ఎందుకంటే బాధ్యత మీదే కదా. దీనిలో ప్రజలెవరు ఏం చేయలేరు, కేవలం అధికారులదే బాధ్యత. ఈ మాట నా ఒక్కడిదే కాదండి, ప్రజలది కూడా. ఇలా పెరిగిపోతున్నారేంటి, మళ్ళీ కేవలం 2 నెలలు కూడా గ్యాప్ లేకుండా మళ్ళీ ఇంతలా వచ్చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది రాజమండ్రిలో అనేది చాలా చాలా పెద్ద ప్రశ్నగా ఉండిపోయింది. మరి చిక్కుముడి విప్పుతారా లేకపోతే పట్టించుకోకుండా వదిలేస్తారా అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం.